చెరువు మధ్యలో, చెరువు కనబడుతుందా చుట్టూ? చెరువు మధ్యలో అగో అది ఆ గెస్ట్ హౌస్. ఎవరిది ఇది? పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్. ఆయనకు మాత్రం ఆయన 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 గెస్ట్ హౌస్ దగ్గర పోయే ధైర్యం ఉందా? హైడ్రాకి చెరువు మధ్యలో ఇల్లు కడితే, కొంప కడితే దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ, దానికి నోటీస్ ఇచ్చే ధైర్యం కానీ హైడ్రాకు ఉందా? ఇది అడిగితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నెక్స్ట్, ఈయన పేరు గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్. ఇక్కడ పక్కన చెరువు కనబడుతుంది, ఆ పక్కనే ఆయన ఇల్లు కనబడుతుంది చూడండి. ఇది కూడా చెరువు బఫర్ లోపల కట్టిన ఇల్లు. పోయే ధైర్యం ఉందా హైడ్రాకి? చెరువులో కట్టిన ఇల్లు శాసన మండలిలో చీఫ్ విప్ కట్టినా, శాసన మండలి చైర్మన్ కట్టినా అక్కడ పోయే ధైర్యం హైడ్రాకు ఉందా? పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఏమీ లేదు అని మాట్లాడే బిల్డప్ ఇచ్చే అధికారులు కనీసం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కనీసం మాట్లాడే పరిస్థితి ఉందా? ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాజప్రసాదాలు మీరు కట్టుకోలేదు, మీరేం ప్యాలెస్లు కట్టుకోలేదు, చిన్న చిన్న ఇల్లు రెక్కలు ముక్కలు చేసుకొని కట్టుకున్న ఇల్లు, వాటినేమో నేలమట్టం చేసినారు, వాటినేమో కూలగొట్టినారు. కానీ ఇంత పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు చెరువుల్లో కట్టినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజప్రసాదాన్ని కట్టినా దానికి మాత్రం అడిగేవాడు లేడు. అట్లాగే మీరు చూస్తే ఇంత చూడండి, మీరు ఒకసారి భవనం కూడా చూడండి, అది ఎఫ్టీఎల్ లోపల ఎఫ్టీఎల్ మార్కింగ్ అయ్యి హద్దురాయి పక్కనే ఉంది, అయినా దాన్ని ముట్టే ధైర్యం కానీ, దాన్ని పట్టుకునే ఇది కానీ పరిస్థితి కానీ లేదు. ఇంకా నెక్స్ట్, ఇది ఇంకా అరాచకం. ఈయన మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే శేర్లింగంపల్లి, ఈయన పేరు ఆరికపూడి గాంధీ, బీఆర్ఎస్లో గెలిచాడు. ఈయనకు ఒక జాగా, ఇది ఎక్కడ? గాజుల రామారం. ఇప్పుడు మీ గాజుల రామారం బాలయ్య బస్తీలు వచ్చారు కదా ఇక్కడ, ఇక మీ పక్కదే ఈయనది. మీ అన్ని గులగొట్టిరు, మీ అన్ని ఇల్లు గులగొట్టిరు, బుడ్డ ఇల్లు, 60 గజాలు 50 గజాలు 40 గజాలు ఇల్లేమో కూలగొట్టిండ్రు. పక్కకు ఆయనది 11 ఎకరాలు ఆయనది. మీతో పాటు ఆయనది కూడా కూలగొట్టినట్టు యాక్టింగ్ చేసినారు. చూడండి ఇప్పుడు ఏం చేసినారో. మళ్ళీ అదే అధికారులు, ఇదే హైడ్రా వాళ్ళు దగ్గరుండి, బ్లూ షీట్స్ కనబడుతున్నాయా? బ్లూ షీట్స్, ఆ బ్లూ షీట్స్ అన్ని దగ్గర ఉండి ఆరికపూడి గాంధీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా నజరానాగా ఆయనకు ఆ 11 ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి, పేదవాళ్ళనేమో తరిమేసి తన్ని మీ మీద కేసులు పెట్టి, ఆయనకు మాత్రం ఇలా బ్రహ్మాండంగా అక్కడ 11 ఎకరాలు బ్లూ షీట్లు వేసి ప్రభుత్వమే రక్షణ కవచంలాగా ఒక గోడలాగా నిలబడి కట్టించిన విషయం ఇక కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది అక్కడ. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అది.